హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ అభినయం. సో ఇవాళటి వీడియో ఏంటంటే మేము ఇండియాకి వెకేషన్కి వెళ్తున్నాము. సో అక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేసే బ్యూటిఫుల్ థింగ్స్ ఇంకా మా ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకొని ఇంకా మేము లోపలికైతే వచ్చేసినాం. ఇంకా ఫ్లైట్కి చాలా సేపు టైం ఉంది. సో ఇక్కడ ఈ లాంచ్లో కూర్చుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఈ గ్లాస్ విండోస్ నుంచి ఫ్లైట్స్కి మంచిగా వ్యూ ఉంది. అక్కడ కూర్చొని ఇంకా అలా చూస్తూ టైం పాస్ చేసినాం. సో ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మేమైతే ప్యారిస్ ఎయిర్పోర్ట్లో దిగినాం. మా ఐటినరీ ఎలా ఉండే అంటే వార్సా నుంచి ప్యారిస్కి, ప్యారిస్ నుంచి మస్కట్, మస్కట్ టు హైదరాబాద్ ఇలా ఉన్నాయి మాకు కనెక్టింగ్ ఫ్లైట్స్. బట్ బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే లగేజ్ అయితే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ళే షిఫ్ట్ చేస్తారు. సో ఫైనల్ డెస్టినేషన్లో కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఇంక ఇక్కడ కూడా ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకొని ఇంకా ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాం. సో ఇంకా ఇప్పుడైతే మాకు ఫుడ్ ఇచ్చారు. ఇది చాలా లాంగ్ ఫ్లైట్, 6 to 7 అవర్స్ ఉంది ఫ్లైట్. మేము ఇంకా నైటే ఎక్కినాం కాబట్టి ఇంకా మాకు ఫుల్ మీల్ ఇచ్చేశారు. ఇంకా అది తినేసి మంచిగా పడుకున్నాం మేమైతే. సో ఫైనల్లీ ఆఫ్టర్ 7 లాంగ్ అవర్స్ తర్వాత మస్కట్ అయితే రీచ్ అయ్యాము. దిగి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామా అని అలా చూస్తుంటే ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే కనిపించింది. అక్కడ ఈ పరాటా అయితే ఆర్డర్ చేసాము. ఇంకా మంచిగా పరాటా విత్ కాఫీ అయితే బ్రేక్ఫాస్ట్ అయింది. ఇంకా ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లైట్ మాది మస్కట్ నుంచి హైదరాబాద్కి. ఎక్కి ఒక 2 గంటలు కళ్ళు మూసుకున్నామంటే హైదరాబాద్లో పడతాం. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే మేము 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్తున్నాం. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత మా వాళ్ళందరినీ కలుసుకోబోతున్నా అని అసలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా ఇప్పుడైతే ఫుడ్ ఇచ్చారు. మేము యాక్చువల్లీ స్నాక్ ఇస్తారేమో అనుకున్నాం, 2 అవర్సే కాబట్టి జర్నీ టైమ్, కానీ ఫుల్ మీలే ఇచ్చారు. మేము బుక్ చేసుకున్నది ఒమాన్ ఎయిర్లైన్స్. సో నైట్ కూడా ఒమాన్ ఎయిర్లైన్స్లోనే ట్రావెల్ చేసినాం. సేమ్ ఫుడ్ ఇచ్చారు అండ్ ఇప్పుడు కూడా సేమ్ టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ బాగుంది. ఇంకా తిన్న తర్వాత పడుకుందామన్నా నిద్ర రావట్లేదు, ఎందుకంటే లాస్ట్ నైట్ ఫ్లైట్లో చాలా మంచిగా పడుకున్నాం 7 అవర్స్. సో ఇప్పుడు ఇంకా డే టైం కూడా ఉంది, వ్యూస్ అయితే మంచిగా విజిబుల్ ఉన్నాయి. సో ఇంకా నేను అట్లా క్యాప్చర్ చేస్తూ ఉన్నా. సో ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అదంతా కూడా అయిపోయింది. ఇప్పుడైతే మేము లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము.
లగేజ్ అదంతా కలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడున్నారా మా వాళ్ళ అని చెప్పేసి అందరి కోసం మేమైతే చూస్తూ ఉన్నాం. ఇంకా బయటికి రాగానే నాకైతే మా మమ్మీ కనిపించింది. ఇంకా వెళ్ళి ఫస్ట్ మా మమ్మీని పట్టేసుకున్నా. ఐ వాజ్ సో హ్యాపీ మీటింగ్ మై మమ్మ. నేను ఇంకా మా డాడీని అయితే మిస్ అయ్యాను. మా డాడీకి డ్యూటీలో ఉండి అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయాడు. సో ఐ మిస్డ్ హిమ్. ఇంకా మా మమ్మీ అయితే నాకు స్వీట్ తినిపించాలి అని చెప్పి రాగానే అలా కేక్ పెడుతుంది. సూన్ ఆఫ్టర్ నేను ఇంకా మా పిన్ని వాళ్ళని అయితే చూశాను. వాళ్ళు కూడా మమ్మల్ని వెల్కమ్ చేయడానికి వచ్చారు. ఓ నాకు ఇంకో 4 చేతులు ఉంటే బాగుండు వీళ్ళందరిని ఒకేసారి పట్టుకోవడానికి అన్నట్టు ఉండే నేనైతే అక్కడ. అండ్ పిన్ని అంటే నాకు మా మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ కాదు. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అండ్ ఫ్యామిలీ. సో మా హస్బెండ్ వాళ్ళ మేనత్త నాకు పిన్ని అవుతారు కదా, సో అట్లా అనమాట. కానీ చూడ్డానికి అసలు ఎవరు నమ్మరు వీళ్ళు నా ఇన్లా సైడ్ ఫ్యామిలీ అని చెప్పేసి. అంత క్లోజ్గా ఉంటాం మేమైతే. ప్యూర్ లవ్ ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ నుంచి మాకైతే. అసలు వీఆర్ సో మచ్ బ్లెస్డ్ అనమాట నాకు ఇట్లాంటి మంచి ఫ్యామిలీ దొరికినందుకు. ఇంకా మా చెల్లి మమ్మల్ని వెల్కమ్ చేయడానికి అని చెప్పేసి ఇలా ఒక హ్యాండ్ మేడ్ బొకే అయితే చేసి తీసుకొని వచ్చింది. సో స్వీట్ ఆఫర్, నాకైతే చాలా చాలా నచ్చింది ఆ బొకే. అది అవుట్ ఆఫ్ లవ్తో తను ఎఫర్ట్స్ పెట్టి చేసి తీసుకొచ్చింది కదా, సో ఇంకా చాలా స్పెషల్ నాకు ఆ బొకే. థ్యాంక్ యూ సో మచ్ సిరి. ఇంకా తర్వాత మమ్మీ ఏవో స్నాక్స్ తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా అక్కడే ఎయిర్పోర్ట్లో కూర్చొని ఆ స్నాక్స్ తింటూ ఇంకా అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసినాం. ఇంకా ఇక్కడ మా చెల్లి ఇంకా తమ్ముడు అక్క వచ్చేసి మా ఇంటికి వచ్చేసి ఇంకా డైరెక్ట్ అంటున్నారు. ఇంకా సరే వస్తా నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పేసి ఇంకా టెంపరరీ బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. మా హస్బెండ్ వాళ్ళది వచ్చేసి వరంగల్, మా మమ్మీ ఇంకా పిన్ని వాళ్ళది హైదరాబాదే. సో మమ్మల్ని పంపించేసి ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే అసలు ఏం తీయలేదు వీడియో క్యాప్చర్స్, బట్ ఈ ఫోటో అయితే తీసుకున్నాము మెమరీ కోసం ఉండాలని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ మై క్యూట్ ఫ్యామిలీ, అత్తయ్య మామయ్య ఇంకా మా మర్ది అండ్ మా హస్బెండ్. ఇంకా తర్వాత మేము వచ్చామని తెలిసి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మమ్మల్ని కలవడానికి వచ్చారు. సో అభికున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. స్కూల్ గోయింగ్ నుంచి కాలేజ్ ఇంకా జాబ్ చేసేవాళ్ళు. సో మేమందరం కూర్చొని అట్లా ఫన్ చేసుకుంటూ ఉండే. ఇంకా ఈ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అయితే పెద్ద తలకాయ నొప్పి అసలు. మేము వచ్చి ఒక 2 days రెస్ట్ తీసుకున్న తర్వాత బ్యాగ్స్ అయితే ఓపెన్ చేసినాం. సో మేము ఈసారి ఏం చేసినామంటే ఎక్కువ మందికి చాక్లెట్స్ తీసుకొచ్చినాం. ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్కి అట్లా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చినాం. సో నేనేం చేశానంటే ఈ చాక్లెట్స్ అన్నీ కూడా కవర్స్లలో ప్యాకింగ్ చేసిన. ఇట్లా అన్ని వెరైటీస్లో నుంచి ఒక్కొక్కటి అలా పిక్ చేసి అట్లా కవర్లో వేసేసి నేమ్స్ రాసి పెట్టేసిన ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి. సో దట్ ఇంకా అవి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది కదా ప్రాసెస్. ఇంకా తర్వాత మా బట్టలు ఇంకా యాక్సెసరీస్ అన్నీ కూడా సర్దుకున్నాం. ఎందుకంటే ఇక్కడ 2 months ఉంటాం కదా, సో అన్నీ తీసి షెల్ఫ్లలో ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఇంకా తీసుకోవడానికి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా బాబాయ్ అండ్ చెల్లి బయటనే ఉండి మాకు వెల్కమ్ చేస్తూ ఉన్నారు. సో చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో అభి వాళ్ళ మేనత్త అండ్ ఫ్యామిలీ అని. సో వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో అందుకనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇంకా మా చెల్లి తమ్ముడు ఫేస్ అయితే వెలిగిపోతూ ఉంది మేము వచ్చినామని చెప్పేసి. ఇంకా మా పిన్ని అయితే వంట చేస్తూ ఉండే. సో మేము వచ్చినామని తెలంగానే ఇంకా బయటికి వచ్చి మమ్మల్ని అట్లా పట్టుకొని గ్రీట్ చేసి వెల్కమ్ చేస్తూ ఉండే. ఇంకా తర్వాత మేము పోలాండ్ నుంచి ఈ ఫ్యామిలీ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేద్దామని అయితే వెళ్తున్నాం. సో వీళ్ళని ఎట్లా అడిగినా కూడా ఏం చెప్పారు కదా, ఏం తీసుకురావాలి అంటే ఏం వద్దు మీరు రండి అదే మాకు హ్యాపీనెస్ అది ఇది అంటారు కదా. సో ఇంకెట్లాగో చెప్పరు, ఇంకా అడిగేందుకు వీళ్ళకి సర్ప్రైజ్ బ్రేక్ చేయడం అని చెప్పేసి మేమేం అడగలేదు. అడగకుండానే మేమే ఆలోచించి ఎవరికి ఏ గిఫ్ట్స్ సెట్ అవుతాయో అని అలా ఆలోచించి తీసుకొని వచ్చినాం మేము. కానీ వీళ్ళందరికీ కూడా అవన్నీ గిఫ్ట్స్ నచ్చినాయి అండ్ దే ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ మేము హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంకా మేమే సర్ప్రైజ్ చేసామంటే మా చెల్లి ఇంకా మాకన్నా తోపు సర్ప్రైజ్ ఇచ్చింది మాకు. మేము వస్తున్నామని చెప్పేసి మా కోసం అలా కేక్ బేక్ చేసింది. సో వెల్కమ్ టు ఇండియా అని చెప్పేసి మాకు కేక్ కటింగ్ చేయిస్తూ ఉన్నారు అట్లా.
ఇంకా తర్వాతయితే లంచ్ చేసినాం. సో, మా పిన్ని వచ్చేసి మా అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేశారు. నార్మల్‌గానే మా పిన్ని చేస్తది వంటలు. ఇంకా మేము వస్తున్నామని చెప్పేసి ఇవాళ ఇంకా ఎక్స్‌ట్రా లవ్ యాడ్ చేసి వండింది కదా! సో, ఇంకా టేస్టీ ఉండే అసలు. సో, ఇక మేమందరం అట్లా కింద కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ, మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా తిని కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్నాం. ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో అట్లా బయటికెళ్ళేమని తిందామని చెప్పేసి నేను, అబ్బి ఒక బైక్ మీద, ఇంకా మా చెల్లి, మా తమ్ముడు ఒక బైక్ మీద అలా నలుగురం కలిసి వెళ్ళినాము బయటికి. ఇంకా అబ్రాడ్ కంట్రీస్‌లో బైక్స్ ఎక్కువ యూజ్ చేయరు కదా! వెదర్ వల్ల. ఏమన్నా అంటే కార్స్ ఇంకా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేస్తారు. సో, నాకు ఇక్కడ ఈ బైక్ రైడ్స్ అందుకనే ఫుల్ నచ్చుతున్నాయి అసలు. ఇంకా నేను, అభి అలా బైక్స్ మీద తిరుగుతుంటైతే నాకైతే మా డేటింగ్ డేసే గుర్తుకొచ్చినాయి. ఇంకా తర్వాత మేము క్రీమ్ స్టోన్‌కొచ్చాము ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి. ఇంకా ఎలాగో హైదరాబాద్‌కొచ్చామని జెప్పేసి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌ని కలవడానికని జెప్పేసి ఎళ్తున్నాం. సో, ఇది మేము కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీ యెళ్ళే రూటు. అసలు ఒక్క సెకండ్ నేను అట్లా డౌట్‌లో ఉండిపోయినా, హైదరాబాద్‌లోనేనా ఉన్నది ఆర్ సమ్ అదర్ అబ్రాడ్ కంట్రీస్‌లో ఉన్నామా అన్నట్టు. అంత బాగా డెవలప్ అయిందసలు హైదరాబాద్ అయితే. ఇంకా మేమైతే గోల్డెన్ మైల్ రోడ్ కోకాపేట్ దగ్గరున్న సీయూ2 బ్రూ హౌస్‌కి అయితే వచ్చినాం. మా ఫ్రెండ్స్ ఇక్కడికి రెగ్యులర్‌గా వస్తూ ఉంటారంట. సో, ఇక్కడ ఫుడ్ గానీ, యాంబియన్స్ గానీ చాలా బావుంటదని జెప్పేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొనొచ్చిర్రు. ఇంకా నెక్స్ట్ నా బ్యూటిఫుల్ మెమరీ వచ్చేసి బతుకమ్మ. బతుకమ్మ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్. నాకే కాదు ప్రతి ఒక్క ఆడపిల్లకి బతుకమ్మ అనే ఫేవరెట్ ఫెస్టివల్ ఉంటది. దట్స్ ఫర్ ష్యూర్. ఇంకా మేము మా వెకేషన్ కూడా ఈ ఫెస్టివల్స్ అన్నీ కవర్ అయ్యేలాగా బతుకమ్మ, దసరా అండ్ దివాళీ ఈ ఫెస్టివల్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని వచ్చినాం. సో, ఐఎమ్ జస్ట్ మేకింగ్ మై డేస్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవీ నవరాత్రులు. దసరా అప్పుడు దేవీ నవరాత్రులకి మనం దుర్గామాతను పూజిస్తాం కదా! సో, మా గల్లీలో కూడా దుర్గామాతను పెట్టారు. ఇక్కడ రోజు పొద్దున, సాయంత్రం పూజలు అవుతూ ఉంటాయి. కానీ అందరు లేడీస్ అందరూ పొద్దున ఎక్కువ రాకపోతుండే పనులు ఉండడం వల్ల. బట్ సాయంత్రం మాత్రం మా గల్లీలో ఉన్న లేడీస్ అందరం వచ్చేవాళ్ళం ఇక్కడికి. వచ్చి ఇక్కడ మంచిగా కూర్చొని కుంకుమార్చన చేస్తూ అట్లా పూజలో పార్టిసిపేట్ చేస్తుండే. మంగళహారతి పాటలు, బతుకమ్మ ఆటలతోని అసలు ఎంత మంచి డివోషనల్ ఈవినింగ్స్ స్పెండ్ చేశానో నేనైతే. ఇంకా వన్ మోర్ బ్యూటిఫుల్ మెమరీ ఐ హ్యాడ్ ఈజ్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాను. మా మమ్మీ, డ్యాడీ వచ్చి నన్ను తీసుకొనొచ్చారు ఫర్ సద్దుల బతుకమ్మ అండ్ దసరా కోసమని. సో, ఇప్పుడైతే ఇంటికి రీచ్ అయినాము. ఇంకా మా డాగ్‌కయితే నేను రావడం పెద్ద సర్ప్రైజ్ అసలు. నేను 2½ ఇయర్స్ తర్వాత సడెన్‌గా ఇప్పుడు మళ్ళీ దాని కళ్ళ ముందు అట్లా కనబడుతున్నా. సో, దాని హ్యాపీనెస్ చూడాలి అసలు.
ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం నేను, మమ్మీ. అండ్ తెలంగాణలో ఏమైనా ఫెస్టివల్స్ అయినప్పుడు మోస్ట్ కామన్‌గా అందరి ఇళ్లలో టీ మురుకులే ఉంటాయి కదా బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, మా ఇంట్లో కూడా అదే. అండ్ నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్. ఇంకా నేను, మమ్మీ అయితే హ్యూజ్ టీ లవర్స్. సో, నాకు పెళ్ళవ్వక ముందు ఇంట్లో ఉన్నప్పుడు లంచ్, డిన్నర్ ఇవి కలిసి చేసినా చేయకపోయినా టీ మాత్రం నేను, మా మమ్మీ కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తాగేవాళ్ళము మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా బెస్ట్ టీ పార్ట్నర్స్ ఇద్దరం ఒకరికొకరము. అండ్ ఐయామ్ జస్ట్ రీలివింగ్ దోస్ మూమెంట్స్ అగైన్. ఇంకా ఇప్పుడైతే నా బట్టల పంచాయతీ స్టార్ట్ అయింది మా మమ్మీతోని. బేసిక్‌గా అందరూ ఆడవాళ్ళు మల్టీ టాస్కర్స్ ఉంటారు గదా! సో, మా మమ్మీ గూడా అంతే. ఇంట్లో పని, పొలం పనితో పాటుగా ఈ టైలరింగ్ గూడా తను నేర్చుకున్న ఒక స్కిల్ అనమాట. కాకపోతే ఈ స్కిల్‌ని తను కమర్షియల్ పర్పస్‌కి యూజ్ చేయదు. ఓన్లీ ఇంట్లో వరకు మాత్రమే కుడుతది. ఎప్పుడో మేము పుట్టకముందే నేర్చేసుకుంది ఈ టైలరింగ్ అనేది. మేబీ మా మమ్మీకి తెలిసింది గావచ్చు. నాకు ఇద్దరు బట్టల పిచ్చి ఉండే ఆడపిల్లలు పుడతారు. ఇంకా వీటికి బట్టలు బయట కుట్టియాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. సో, నేనే నేర్చేసుకుంటా, డబ్బులు సేవ్ చేసేస్తా అని ముందే నేర్చేసుకుంది కావచ్చు. ఐయామ్ జస్ట్ కిడింగ్. కానీ మాకు చిన్నప్పటి నుంచి స్కూల్ యూనిఫార్మ్స్ నుంచి వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ వరకి కూడా ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో అన్నీ మా మమ్మీయే స్టిచ్ చేసేది మాకు బట్టలు. ఇంకా ఇప్పుడు కూడా బతుకమ్మ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి ఇవాళ నైట్ ఏసుకోవడానికని అట్లా డ్రెస్ సెట్ చేస్తా ఉన్నది. ఇంకా తర్వాత నేను, మమ్మీ, డ్యాడీ అయితే మా పొలం దగ్గరకొచ్చినాం. సో, ఇక్కడ మా పొలంలో గూడా నాకు చిన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. నేను మా చెల్లె కలిసి ఇక్కడ రీల్స్, ఫొటోస్ అలా తీసుకునేవాళ్ళం. ఇంకా నాటేసేటప్పుడు గూడా మేము ఏస్తాం అని జెప్పేసి ఇంకా నాటేసే వాళ్ళతో కలిసి ఏసేవాళ్ళం. సో, అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ నేను అలా రీకలెక్ట్ చేసుకుంటూ ఉండే. అండ్ ఇంకా నేచర్‌కి ఇంత దగ్గరగా ఉండడంలో ఉన్న బెస్ట్ థెరపీ ఇంకోటి ఉండదసలు. ఐయామ్ జస్ట్ హీలింగ్ మై సోల్ హియర్. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బతుకమ్మనైతే చేస్తున్నాం. ఇంకా మా బతుకమ్మ ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. చాలా బావుంది గదా! ఇంకా బతుకమ్మల్ని రెడీ చేసి మేము రెడీ అయిపోయినాం. ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్యామిలీ పిక్చర్స్ అట్లా మమ్మీ, డ్యాడీతో నేను అట్లా పిక్చర్స్ తీసుకుంటూ ఉండే. ఇంకా బతుకమ్మల్ని పట్టుకొని ఇలా తీసుకుంటున్నాం. ఇవైతే మ్యాండేటరీ థింగ్ గదా! మనందరికీ రెడీ అయ్యి బయటికెళ్ళే ముందు ఇంట్లో ఫోటోషూట్ అనేది. ఇంకా మా గల్లీలో వాళ్ళందరం ఇలా శివాలయం దగ్గర ఓపెన్ ప్లేస్‌లో ఇట్లా పెట్టి ఆడుకుంటాం బతుకమ్మ. సో, ఇంకా అక్కడికి తీసుకొచ్చి పెట్టేసినాం బతుకమ్మలు. ఇప్పుడు ఆట షురూ చేద్దాం. ఇంకా మా గల్లీలో అయితే అందరూ డాన్సర్లే. ఒక్క స్టెప్ ఎవరైనా చెప్పిర్రంటే రెండో స్టెప్‌లో అందరూ పట్టేస్తారు ఆ స్టెప్‌ని. సో, ఒకటే ఫామ్‌లో, ఒకటే కోఆర్డినేషన్‌లో అట్లా సేమ్ స్టెప్ ఏస్తాం అందరము. యాక్చువల్‌గా అట్లుంటేనే బావుంటది గదా! ఇంకా ఆడాలన్న ఇంట్రెస్ట్ ఒస్తది. గ్రూప్‌లో అందరూ బాగా ఏస్తుంటేనే. సో, ఇంగా ఆడే వాళ్ళకి అలసట రాదు, చూసే వాళ్ళకి అలసట రాదు. మేము నైట్ 7కి స్టార్ట్ చేసినామంటే మిడ్‌నైట్ 2 వరకు ఆడతాం. 2 తర్వాతనే తీస్తాం బతుకమ్మలని. ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఈరోజు మొత్తం బతుకమ్మ నైట్ ఇంకా.
ఇంకా అది నాన్ స్టాప్ అయితేనే ఉంటాయన్నమాట ఈ ఆటలు. ఇంకా నేను పోలాండ్‌లో ఉన్నప్పుడు మేజర్‌గా మిస్ అయిన ఫెస్టివల్స్‌లో ఇది మెయిన్ ఫెస్టివల్ బతుకమ్మ. అసలు ఈ బతుకమ్మ వచ్చిందంటే నా ప్రాణమంతా ఇక్కడే ఉండేది. ఈ గల్లీలో సేమ్ ఈ స్పాట్‌లోనే ఉండేది. అరే! మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటుర్రు నేను మిస్ అయితున్నా అనే ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఈ ఇయర్ అయితే నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్లా అందరినీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అందరిని కలవడం, చుట్టుపక్కల వాళ్ళని కలవడం, అందరితో మాట్లాడడం, ఇట్లా అందరితో కలిసి ఆడడం. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకా మేమందరం కలిసి ఒక రీల్ గూడా చేసినాం. ఇట్లా మెమరీ కోసం ఉండాలని జెప్పేసి. ఇంకా దసరా రోజు మార్నింగ్ నేను లేచేలోపు మమ్మీ అయితే ఇలా పూజ చేస్తూ ఉంది దేవుడికి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి, స్నానం చేసి ఇంకా మంచిగా దేవుడికి దండం పెట్టేసుకున్నా. దసరా రోజు అందరం దుర్గామాతని వర్షిప్ చేస్తాం కదా! సో, మేము కూడా మా ఇంటి దగ్గర దుర్గామాత టెంపుల్ ఉంటే వెళ్ళినాం. ఇంకా తర్వాత జమ్మి చెట్టు దగ్గర కూడా అట్లా పూజ చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇప్పుడైతే మమ్మీ అన్నీ ఫెస్టివల్ స్పెషల్ డిషెస్ చేస్తుంది. నా ఫేవరెట్ అయితే చికెన్ అయితే చేస్తుంది. ఇంకా బగారా రైస్, మటన్, పూరి ఇవన్నీ అనమాట ఫెస్టివల్ కాబట్టి. సో, ఇంకా అలా ఐ హ్యాడ్ ఏ హోల్సమ్ ఫెస్టివ్ ఫ్యామిలీ డే అనమాట. ఇంకా ఈ ఇండియా ట్రిప్‌లో మమ్మీ వాళ్ళ ఇంట్లో మమ్మీ, డ్యాడీతో కలిసి నేను స్పెండ్ చేసిన మొమెంట్స్ అన్నీ కూడా నాకు చాలా చాలా స్పెషల్. కాకపోతే ఒక చిన్న వెల్తీ ఏంటంటే ఐ మిస్ మై సిస్టర్. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఫ్యామిలీ అంటే మేము నలుగురం కలిసి ఉండడం. సో, ఇప్పుడేంటంటే మేము ముగ్గురమే ఉండేసరికి కొంచెం ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ అలా ఉందనమాట. తను యూకేలో ఉంటది. షీ ఈస్ డూయింగ్ హర్ మాస్టర్స్ దేర్. సో, నేను వెకేషన్ ప్లాన్ చేసిన టైంకి తనకు కుదరలేదు రావడం మా చెల్లికి. సో, ఇంక రాలేకపోయింది. బట్ సమ్‌హౌ వి మేనేజ్డ్ అనమాట ఇంకా. అదొక్కటి తప్పించి మిగతాదంతా చాలా బావుండింది ఈ ట్రిప్ మొత్తం. ఇంకా ఇప్పుడైతే బయలుదేరే టైం అయింది. సో, మా పెట్‌కి బాయ్ చెప్పేస్తున్నా. రామ్ దీని పేరు. ఇంకా దీనికి చెప్తున్నా నేను ఎప్పుడొచ్చినా గూడా గేట్ దగ్గర నువ్వే నన్ను ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి. నేను ఎన్ని ఇయర్స్‌కి వచ్చినా గూడా రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఎప్పటికి బతికే ఉండాలి అని చెప్పేసి దానికి అట్లా చెప్తూ ఉన్నా నేను. ఇంకా నేనైతే కొంచెం మూడీగా అట్లా హోమ్ సిక్ ఉండే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినా కాబట్టి. బట్ అభి ఫేస్ అయితే వెళ్ళిపోతా ఉన్నది యాజ్ ఐ యామ్ బ్యాక్ టు హిమ్. ఇంకా ఐ యామ్ బ్యాక్ టు రొటీన్ ఇంకా కిచెన్‌లో అత్తయ్యకి హెల్ప్ చేయడం అండ్ ఆల్. ఇంకా ఇప్పుడైతే నేను మా ఇన్‌లా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మెమరీస్‌ని మీ అందరితో షేర్ చేసుకుంటా. సో, మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ డివోషనల్ ట్రిప్‌కైతే వెళ్తున్నాం వేములవాడ. ఇంకా మేముండేది వరంగల్ కాబట్టి వరంగల్ నుంచి వేములవాడకి ఆల్మోస్ట్ 2½ అవర్స్ పట్టింది జర్నీ టైమ్. సో, ఇంకా అట్లా మంచిగా పొలాలు, డ్యామ్ ఇట్లా వ్యూస్ సన్‌సెట్ అవుతుంది అదే టైంలో. మేము ఈవినింగ్ స్టార్ట్ అయినాం. సో, ఇంకా అందరం అట్లా మాట్లాడుకుంటూ ఒక మంచి లాంగ్ డ్రైవ్‌నైతే ఎంజాయ్ చేసాము. ఇంకా మేము వేములవాడకి రీచ్ అయ్యేలోపు 7, 8 అలా అయ్యింది. సో, ఇంకా అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నాం. రూమ్స్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్ దర్శనానికైతే వెళ్తున్నాం.
ఇంకా అలా దేవుడిని దర్శనం చేసుకొని గుడి బయట వచ్చి అలా కొద్దిసేపు కూర్చున్నాం ప్రశాంతంగా ఉంటుందని. యాక్చువల్‌గా టెంపుల్ వైబ్సే డిఫరెంట్ ఉంటాయి అసలు. మన సోల్‌ని, మన ఇన్నర్ పీస్‌ని రీస్టోర్ చేసేలాగా, మన స్పిరిట్‌ని డిలైట్ చేసేలాగా ఉంటాయి అసలు టెంపుల్ వైబ్స్. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రూమ్‌కైతే వచ్చినాం. మేము రూమ్స్ ఇలా తీసుకున్నాం. ఇదొక రూము అండ్ దీని ఆపోజిట్‌లో ఇంకొక రూము. ఒకటి గర్ల్స్‌కి, ఇంకొకటి బాయ్స్‌కనమాట. గర్ల్స్ అంటే నేను, మా అత్తయ్య ఇందులో ఉంటాం. మా మామయ్యను ఇంకా ఇద్దరు బాయ్స్ ఉన్నారు కదా! వాళ్ళు ఆ రూమ్‌లో అనమాట. ఇంకా రండి డిన్నర్‌కి అని చెప్పేసి నేనైతే వాళ్ళని పిలుస్తూ ఉండే. ఇంకా మా అత్తయ్య అయితే డిన్నర్‌కి అన్ని ప్రిపరేషన్ చేస్తుంది. మేము ఇంటి దగ్గర నుంచే చపాతీ, ఇంకా పులిహోర ఇలా తీసుకొనొచ్చినాం. సో, ఇంకా ఇప్పుడు అందరం కలిసి డిన్నర్ చేయడం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి స్నానం చేసి రెడీ అయిపోయినాం మేము. నిన్న వేములవాడ రాజన్నని దర్శనం చేసుకున్నాం కదా! సో, ఇక్కడికి వేములవాడకొచ్చే వాళ్ళందరికీ ఐడియా ఉండుంటది. బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఫేమస్ అని. సో, ఈరోజు మేము బద్దిపోచమ్మకి బోనము ఇంకా మొక్కు అప్పజెప్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే ఈ పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. లేచారా, రెడీ అయ్యారా అని అడుగుతున్నా. అబ్బో! గ్రేటే లేచి రెడీ అయిపోయిర్రు. ఇంకా ఇక్కడ మా పక్కన రూమ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, అట్లా బోనం చేసి వాళ్ళు కూడా బద్దిపోచమ్మకి ఎక్కియడానికి తీసుకొని వెళ్తున్నారు. సో, ఇంకా మా బోనం కూడా రెడీ అయింది. అసలు అత్తయ్య ఎలా అంటే ఏ విషయంలో అన్నా కాంప్రమైజ్ అయితారు కానీ దేవుడికి చేసే రిచువల్స్‌లో ఏది తక్కువైనా అస్సలు కాంప్రమైజ్ కారు. దేవుడికి అన్నీ ఉండాల్సిందే. సో, అట్లా జాగ్రత్తగా అన్నీ పెట్టానా లేదా అని చూసుకుంటుంది. ఇంకా ఇప్పుడైతే టెంపుల్‌కి బయలుదేరుతున్నాం బోనం ఎక్కించి రావడానికి. సో, ఇంకా దర్శనం చేసుకొని బోనం ఎక్కిచ్చేసి బయటికైతే వచ్చినాం. ఫుల్ రష్ ఉంది అసలు ఇవాళ టెంపుల్‌లో అయితే. టెంపుల్ బయట కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ఉంది. ఇంకా తర్వాత మేమైతే టిఫిన్ చేయడానికి వెళ్ళాము. హోటల్‌కెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా రూమ్‌కైతే వెళ్ళాము. ఈ టీమ్ బాయ్స్ అయితే ఫుల్ చిలాక్స్ అయితున్నారు ఇంకా ఫోన్‌లు పట్టుకొని. ఇక గర్ల్స్‌కి మన లేడీస్‌కి అయితే ఎక్కడ పోయినా కూడా రెస్ట్ ఉండదు. సో, ఇంకా మేమైతే లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాం నేను, అత్తయ్య కలిసి. సో, ఇంకా అట్లా వంట అయితే ఫినిష్ చేసేసినాం. ఇంట్లో ఉన్నట్టు ఉండవు కదా మనకి ఇక్కడ ఫెసిలిటీస్. సో, ఇక్కడ ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతూ ఇంకా వంట చేసేసినాం. ఇప్పుడైతే లంచ్ చేయడం ఇంకా. ఇంకా అట్లా తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే కొద్దిసేపట్లో ఇంకా బయలుదేరడమే అనమాట ఇంటికి.
సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ బ్యూటిఫుల్ వేములవాడ ఫ్యామిలీ ట్రిప్. ఇంకా ఇప్పుడైతే దివాళీ ఫెస్టివల్ ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నాం అనేది చూద్దాం. దివాళీ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది హౌస్ డెకరేషనే కదా, ఫ్లవర్స్తోని మంచిగా మామిడాకులతోని గుమ్మాలని ఫస్ట్ మంచిగా అలంకరించుకోవడం. సో మేము కూడా ఇంకా మిడ్ నైటే స్టార్ట్ చేసినాం పువ్వులు గుచ్చడం. సో నేను అత్తయ్య కలిసి అలా పువ్వులు గుచ్చుతూ ఉన్నాం. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఈ హ్యాస్ సమ్ ఆర్టిస్టిక్ హ్యాండ్స్ కాబట్టి ఆయనకి ఈ పని అప్పచెప్పేసినాం. సో ఇదేంటంటే పొప్పడ అంటారు కదా, మా కేదారేశ్వర్ నోము ఉంది యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళకి. సో కేదారేశ్వర్ నోమ్కి ఇలా పొప్పడేస్తారనమాట. సో ఆ డ్యూటీ మా హస్బెండ్కి ఇచ్చేసినాం. ఇంకా పూలు గుచ్చడం అయిన తర్వాత నేను మా మరిది కలిసి ఇంకా గుమ్మాలకి పూలు తోరణాలు అన్నీ కూడా కడుతున్నాం. ఇంకా తర్వాత మా మామయ్య వచ్చేసి తొట్టెల డెకరేషన్ అయితే చేస్తున్నాడు. సో ఇలా అందరం ఒక్కొక్క పని డివైడ్ చేసుకొని అలా చేసేసినాం అనమాట. ఇంకా అరేంజ్మెంట్స్ కూడా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే పూజకి రెడీ అయిపోయి కూర్చున్నాం. ఇంకా ఈ దివాళీ అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఓన్లీ ఫ్యామిలీతో కాకుండా ఇలా ఎక్స్టెండెడ్ ఇన్లా జాయింట్ ఫ్యామిలీతో కలిసి చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను సకుటుంబ సపరివార సమేతంగా మళ్ళీ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. దసరా అప్పుడు ఒక్కదాన్నే వచ్చాను కదా, సో ఇప్పుడు నా ఇన్‌లా ఫ్యామిలీ మొత్తంతో కలిసి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఈవెంట్ ఉంది ఇక్కడ. దివాళీకి వడి బియ్యం పోస్తారు కదా, తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఉంది ఇది. అత్తయ్య వాళ్ళ సైడ్ లేదు, మళ్ళీ మమ్మీ వాళ్ళ సైడ్ మాత్రమే ఉన్నది. సో ఇవాళ మాకు వడి బియ్యం ఉందన్నమాట. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ కొత్త జంటకి ఫస్ట్ టైం పోస్తారు కదా, సో అప్పుడు మేము లేకుండే అనమాట. పెళ్ళి అయిన తర్వాత అభి పోలాండ్కి వెళ్ళిపోయాడు వెంటనే. సో మాకు పోయలేదనమాట. ఇంకా మమ్మీకి అది అట్లనే ఉండిపోయింది. సో నేను దివాళీ బియ్యం పోయాలి అని చెప్పేసి అనింది. సో ఈసారి మేము ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇంకా ఆమె ప్లాన్ చేసిందనమాట. ఇంకా ఈ వడి బియ్యం అనేది ఫస్ట్ టైం పోసేటప్పుడు ఒక్క జంటకే పోయొద్దంట. సో అందుకనే మాతో పాటు మా అత్తయ్య వాళ్ళకు కూడా పోస్తున్నారు.
సో ఇంకా అట్లా ఈవెంట్స్, ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మేము బయలుదేరే టైం అయితే వచ్చేసింది. సో ఇంకా అట్లా ప్యాకింగ్ అవన్నీ అయితూ ఉన్నాయి రిటర్న్ జర్నీకి. సో ఇంకా అట్లా డేస్ పాస్ అవుతూ ఫైనల్‌గా మేము మళ్ళీ పోలాండ్‌కి రిటర్న్ ఎళ్ళే డే అయితే వచ్చింది. సో ఇంకా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం గూడా ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయ్యాము. ఎందుకో మళ్ళీ కొన్ని రోజులకి వస్తామని తెలిసినా గూడా ఈ ఎయిర్‌పోర్ట్ వైబ్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంటాయి. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాయ్ జెప్పి అట్లా ఎళ్ళడం అనేది ఆ సిట్యుయేషన్ కొంచెం టఫ్‌గానే ఉంటది. బట్ నేనైతే స్మూత్‌గానే హ్యాండిల్ చేయాలని డిసైడ్ అయినా. సో ఇట్లా నేను ఏడ్చి మా వాళ్ళందరిని ఏడిపియడం అట్లా గాకుండా అందరికీ నవ్వుతూ హ్యాపీగా బాయ్ జెప్పి ఎళ్ళాలి అనే ఇంటెన్షన్ ఉండే నాకైతే. సో ఇంకా అట్లా మా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే లోపలికొచ్చినాం. ఇండియాకొచ్చేటప్పుడు ఉన్న ఆనందం వెళ్ళిపోయేటప్పుడు అస్సలు ఉండదు గదా! కొంచెం సాడ్‌గానే ఉన్నది. బట్ ఇట్స్ ఓకే. లైఫ్ హాస్ టు గో ఆన్ గదా! బట్ ఐ హోప్ మేము ఇలా ఎవ్రీ ఇయర్ ఇండియాకొచ్చి ఎళ్ళేలాగా మా సిట్యుయేషన్స్ ఉండాలని ఐ ఆల్వేస్ విష్. అండ్ ఇంకా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.